పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ కోలుకుంటోంది. పహల్గాం మినహా ఇతర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటిలాగే ఇక్కడ యాత్రికులు టూరిస్టు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. కానీ పహల్గాం ఘటనతో నిత్యం వేలాది మందితో కిటకిటలాడే పర్యాటక ప్రదేశాల్లో జనం రద్దీ తగ్గిపోయింది. కశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు శ్రీనగర్కు పరిమితమైపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ అంటేనే అందాలు, ఒకవైపు సెలయేర్లు, మరోవైపు ఏ విధంగానైతే కొండలు, కోనలు, గ్రీనరీ, ఇంకో పక్క మంచు కొండలు. సో వీటన్నిటిని చూసేందుకు దేశం మొత్తం అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద ఘటన తర్వాత చాలా మంది టెన్షన్ పడుతున్నారు. టూర్ను ఏదైతే ఫ్లైట్స్ కావచ్చు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ లేక్ను డాల్ లేక్ అంటారు. ఇది కాశ్మీర్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి బోట్స్లో ఉండి మొత్తం డాల్ లేక్ను ఎంజాయ్ చేస్తారు. ఇందులోనే షాపింగ్ ఉంటాయి. ఇందులోనే అంటే ఇదే ఒక ప్రపంచంలాగా ఎంతో సుందరీకరంగా టూరిస్టుల బేస్డ్గా నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు సైతం ఈ టూరిస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారానే ఎక్కువగా వాళ్ళు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారిగా పహల్గాంలో జరిగినటువంటి ఘటన ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలా లేదంటే వెనక్కి వెళ్ళాలా అనే ఒక టెన్షన్ అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు టూరిస్టులు కూడా ఉన్నారు. సార్,